చందమామ కథ. మాటలు నేర్చిన చిలక. వాడపల్లి అనే గ్రామంలో రాజయ్య గ్రామానికంతకు పెద్ద రైతు. ఆయన ఆస్తిపాస్తుల్లోనే కాక తెలివితేటల్లో కూడా తనతో సరితూగగలవాడు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా లేడన్న ధీమాతో ఉండేవాడు. ఆయనకు నగరంలోని దుకాణాల్లో కానీ మరెక్కడైనా కానీ కనిపించిన కొత్త వస్తువులను కొని తెచ్చి వాటిని గురించి గ్రామంలో గొప్పలు చెప్పుకోవటం సరదా. తన ఇంట ఉన్నన్ని అపురూపమైన విలువైన వస్తువులు జమీందార్ల దివాణాల్లో కూడా ఉండవని నలుగురితో బాహాటంగా చెబుతూ ఉండేవాడు. ఒకరోజున రచ్చబండ దగ్గర ఎవరో ఆయనతో, మన ఊరి గోవిందయ్య ఇంట్లో మాటలు నేర్చిన చిలకొన్నదట, ఈ సంగతి మీకు తెలియదా అన్నారు. దానికి రాజయ్య ఆశ్చర్యపోతూ, మాటలు నేర్చిన చిలకలు, పాటలు పాడే గుడ్లగూబలు, ఇవన్నీ ఏనాటి మాటలు, నేను నమ్మను అన్నాడు. ఒకసారి గోవిందయ్య ఇంటికి వెళ్ళి రండి, ఇది నమ్మదగిన సంగతో కాదో మీకే తెలుస్తుంది అంటూ అక్కడ కూర్చున్న వాళ్లలో ఒకరు సలహా ఇచ్చారు. రాజయ్య వెంటనే పొన్నుకర్ర చేతికి తీసుకుని గోవిందయ్య ఇంటికేసి బయలుదేరాడు. రాజయ్య వెళ్ళిన సమయంలో గోవిందయ్య ఇంటి పెరట్లో ఏదో పనిలో ఉన్నాడు. అందువల్ల రాజయ్య పిలుపుకు లోపల నుంచి సమాధానం రాలేదు. ఏమి చేయటమా అని రాజయ్య తటపటాయిస్తూ ఉండగా, రండి లోపలికి దయచేయండి, గోవిందయ్య గారు ఇంట్లోనే ఉన్నారు అన్న మాటలు వినిపించినాయి. మనిషి ఎవరూ కనపడకపోయినా మాటలు వినిపించటంతో చుట్టూ పరికించి చూసిన రాజయ్యకు గోడవారగా ఉన్న పంజరంలో చిలక ఒకటి కనిపించింది. రాజయ్యను చూసి చిలక మరొకసారి అవే మాటలు అన్నది. తనకు మర్యాదగా స్వాగతం చెబుతున్నది చిలక అని తెలియగానే రాజయ్య ఆశ్చర్యానికి హద్దు లేకుండా పోయింది. ఇంతలో గోవిందయ్య బయటికి వచ్చి రాజయ్యను చూస్తూనే, ఏమిటిలా వచ్చారు అని అడిగాడు. రాజయ్య తను వచ్చిన పని చెప్పకుండా, అలా పొలం కేసి వెళ్తుంటే నీ ఇంట్లోంచి కొత్త గొంతు వినిపించింది, చూద్దును కదా చిలక, దీన్ని ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగాడు. ఆ మధ్య కోయవాడొకడు దాన్ని భుజాన ఎక్కించుకుని తీసుకుపోతుంటే 5 రూపాయలు ఇచ్చి కొన్నాను. నాకు పక్షులకు శిక్షణ ఇవ్వడంలో కొంత అనుభవం ఉంది. దాన్ని ఉపయోగించి చిలకకు మర్యాద, మన్నన, మాట, పాట వంటివి నేర్పాను అన్నాడు గోవిందయ్య. అదా సంగతి, ఇంత మర్యాదగా మాట్లాడే చిలకలు అరుదు. ఏమీ అనుకోకు, దాన్ని నాకు అమ్మేయి, 1000 రూపాయలు ఇస్తాను. నువ్వు మరొక చిలకకు శిక్షణ ఇచ్చుకోవచ్చు, ఏమంటావు అన్నాడు రాజయ్య. గోవిందయ్య ఒక పట్టాన చిలకను అమ్మేందుకు ఒప్పుకోలేదు. కానీ రాజయ్య అదే పనిగా బ్రతిమాలటం మొదలుపెట్టాక మెత్తబడి డబ్బు తీసుకుని దాన్ని రాజయ్యకు అప్పగించాడు. అయితే వారం రోజులు గడవకముందే రాజయ్య కోపంతో చిందులు తొక్కుతో చిలకతో సహా గోవిందయ్య ఇంటికి వచ్చి, ఈ చిలకకు ఏ మాయదారి రోగం వచ్చిందో ఏమో, 2 రోజులు మాత్రం ఎంతో మర్యాదగా మాట్లాడింది, అటు తర్వాత దీని తీరే మారిపోయింది. ఇది పలకని అమర్యాదకరమైన మాట లేదు. ఆడవాళ్లు కనపడినప్పుడల్లా బోడిముండ అంటూ వెక్కిరిస్తుంది. నా మిత్రులకు శనిగ్రహాలు అని పేరు పెట్టింది. బంధువులు వస్తే మీ దినకర్మలు ఎప్పుడు అంటూ పలకరించింది. ఇలా ఎన్నని చెప్పను అంటూ గోవిందయ్య మీద తాడి ఎత్తున ఎగిరాడు. ఈ జరిగిన దానికి నా మీద కోపం తెచ్చుకుని ప్రయోజనం లేదు. ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి అన్నాడు గోవిందయ్య శాంతంగా. నీ చిలకను నువ్వు తీసుకుని నా డబ్బు నాకివ్వు అన్నాడు రాజయ్య. అయ్యా, అదేం కుదరదు. మీరు మోజుపడి చిలకను కొనుక్కుపోయారు. చిలక ఏ గూటిలో ఉంటే ఆ గూటి పలుకులు పలుకుతుందని సామెత. అయినా మర్యాద మరిచిన చిలకను నేను మాత్రం ఏం చేసుకుంటాను? వద్దనుకుంటే దాన్ని అలా గాలికి వదలండి అన్నాడు గోవిందయ్య. రాజయ్య మారు మాట్లాడలేక పంజరంలో నుంచి విసురుగా చిలకను బయటికి లాగి విడిచిపెట్టి పంజరాన్ని నేలకేసి కొట్టి కదం తొక్కుతూ వెళ్ళిపోయాడు. రాజయ్య వెళ్ళిన కొద్ది నిమిషాలకు గోవిందయ్య భార్య ఇంట్లో నుంచి వచ్చి భర్తతో, ఆ దరిద్రపు కొట్టు చిలక గాలికి వదిలిపెడితే ఎగిరి వెళ్ళిపోక తగుదునమ్మా అని పెరటి వాకిటి నుంచి ఇంట్లోకి జొరబడింది. అది ఇప్పుడు తిట్టే తిట్లకు హద్దు పద్దు లేదు, ఎంత అదిలించినా పోవటం లేదు అన్నది. భార్య మాటలకు గోవిందయ్య పెద్దగా నవ్వి, చిలకనలా ఊరికి ఆడిపోసుకోకు,
అది మన అదృష్ట దేవత. దానికి ప్రతి 4 దినాలకు ఒకసారి తిన్నన్ని బాదం పప్పులు పెట్టాలి. అలా చేయకపోతే దానికి కోపం వచ్చి మంచి మర్యాద మరిచి తిట్లు లంకించుకుంటుంది. ఇది కోయవాడు నాకు చెప్పిన రహస్యం. రాజయ్యకు నేను చెప్పలేదు అన్నాడు. సరే, ఇప్పుడు దాని నోరు మూయించటం ఎట్లా అని అడిగింది గోవిందయ్య భార్య. దానికి గూట్లో ఉన్న బాదం పప్పులు తీసిపెట్టు. క్షణాల్లో అది ఎంత మర్యాదగా మాటలు పలుకుతుందో నీకే తెలుస్తుంది అంటూ గోవిందయ్య చెప్పులు తొడుక్కుని రచ్చబండకేసి బయలుదేరాడు. కథ సమాప్తం.